ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ప్రారంభమైంది. సిఆర్పిసి 160 కింద నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రావాలని ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అంతకుముందు జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ప్రస్తుతం ప్రారంభమైంది. సిఆర్పిసి 160 కింద నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రావాలని ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అంతకుముందు జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ప్రారంభమైంది. సిఆర్పిసి 160 కింద నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రావాలని ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అంతకుముందు జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ప్రారంభమైంది. సిఆర్పిసి 160 కింద నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రావాలని ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అంతకుముందు జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ప్రారంభమైంది. సిఆర్పిసి 160 కింద నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రావాలని ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అంతకుముందు జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెక్ పోస్ట్ కావచ్చు, లేకుంటే అటు మాదాపూర్ దిశ రూట్ కావచ్చు, మొత్తాన్ని కూడా అటు అధికార పూర్తి ఆపుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు సిట్ ఆఫీసులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ పోలీసులు బ్యారికేడ్ వేసి పూర్తి స్థాయిలో సిట్ ఆఫీసర్ వైపు కూడా కార్యకర్తలు రాకుండా పూర్తిస్థాయిలో అడ్డుకుంటారు. అంతేకాకుండా ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు వేసి వాహనాలు లేకుంటే క్యాన్వై తో వస్తున్న కార్యకర్తలు అడ్డుకొని వాళ్ళని ఎక్కడెక్కడ పంపించి వేస్తున్నారు. అయితే మరో చూసినట్లయితే
అటు సిట్ ఆఫీస్ కు బ్యాక్ సైడ్ అంటే రోడ్ నెంబర్ 45 కావచ్చు, రోడ్ నెంబర్ 36 కావచ్చు, ఈ రోడ్డు మొత్తం కూడా సిట్ ఆఫీస్ వస్తూ ఉంటాయి. ఆ రోడ్ల కూడా పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రూట్ మొత్తాన్ని కూడా అధికారులు ట్యాక్స్ ఇచ్చి కేవలం మీడియాతో పాటుగా కేటీఆర్ మాత్రమే అక్కడ సిటీ కార్యాలయాలకు అందించడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా పక్కన పెట్టడం జరిగింది. అయితే మిగతా వాళ్ళు ఎవరు రావద్దని చెప్తున్నారు. అంటే ఎక్కడ చెక్ పోస్ట్ దగ్గర షూట్ చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. అయితే టీఆర్ఎస్ భవన్ నుంచి అటు కేటీఆర్ బయలుదేరినప్పుడు అక్కడే కొంతమంది కార్యకర్తలు ఆపివేయడం జరిగింది. ఆ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కొంతమంది పబ్లిక్ మొత్తం ఆపివేసిన తర్వాత చెక్ పోస్ట్ వచ్చేవరకు పెద్ద ఎదురైన క్యాన్వీ రావడం తోటి అక్కడే పూర్తి స్థాయి కూడా అధికారులు పూర్తి ఆపేసి అక్కడ కార్యకర్తలు పంపించి వేశారు. ఆ తర్వాత ఎక్కడికక్కడ స్కూటీ చేసి అంటే కార్యకర్తలు సిట్ కార్యాలయం వైపు రాకుండా అధికారులు పూర్తి స్థాయి కూడా కట్టడి చేస్తూనే ఉన్నారు. అయితే ఎక్కడెక్కడ తమ నేతను అక్కడ సిట్ అధికారులు విచారిస్తున్నారు. తాము తప్పనిసరిగా అక్కడ వెళ్ళాలని కూడా కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదం చేస్తూనే కొంత ఉచిత వాదం అనుకుంది. ఎక్కడెక్కడైతే ప్రశాంతత నెలకొనే ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు సిట్ విషయాన్ని ఇప్పుడు ప్రారంభమైంది. ఈ సంబంధించి సిట్ లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఇద్దరు కూడా రితురాజ్ విజయ్ కుమార్ గారు చేరుకోవడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఇప్పుడు చేరిన ప్రమోషన్ 160 కింద అంటే సిఆర్పిసి 160 కింద కేసు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు విచారణ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఆ మేరకు స్టేట్మెంట్ విచారణ చేస్తారు. అయితే ఈ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, లేకుంటే ట్యాపింగ్ సంబంధించి ఆ సమాచారం కావచ్చు, లేకుంటే గతంలో వచ్చిన పేర్లు కావచ్చు, లేకుంటే గతంలో ప్రభాకర్ వచ్చిన పేర్లు కావచ్చు, శ్రవణ్ కుమార్ చెప్పిన పేర్లు కావచ్చు, లేకుంటే ప్రైస్ చెప్పిన పేర్లు కావచ్చు, ఆ ఫోన్ నెంబర్ కావచ్చు, తర్వాత ఇతని ఫోన్ కావచ్చు, లేకుంటే కేటీఆర్ సంబంధించిన ఫోన్ సమాచారం కావచ్చు, వీటన్నిటి సంబంధించిన సమాచారం కూడా అధికారులు కేటీఆర్ నుంచి రాబోయే ప్రయత్నం చేస్తారు. దాదాపు 7 నుంచి 10 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. ఆ తర్వాత ఫర్దర్ గా నిర్ణయం తీసుకుంటామని చెప్పి అధికారులు అయితే ఇప్పటికీ చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.